హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటే 60,000 రూపాయల ఫీజు, 5,000 రూపాయలు ఈఎంఐ. అంటే ప్రతి నెల మీరు 5,000 చొప్పున పే చేస్తే 1 ఇయర్లో మీకు ఈఎంఐస్ కంప్లీట్ అయిపోతాయి. మీరు జస్ట్ 5,000 పే చేసి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 60,000 ఫీ అనేది 15th మే వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత 16th మే నుంచి 10,000 రూపీస్ ఫీజు పెంచడం జరగబోతోంది. గత 2 సంవత్సరాలుగా మన ఫీ 60,000 దగ్గరే ఉండిపోయింది, మనం పెంచలేదు. 16th మే నుంచి 70,000 అవుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఆఫ్లైన్ హైదరాబాద్ లేదా వైజాగ్ 2 చోట్ల నుంచి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అయితే ఆఫ్లైన్కి ఈఎంఐ మీకు 10,000 రూపీస్ అవుతుంది. ఫీజు వచ్చేసి 80,000 రూపీస్ అవుతుంది. 80,000 10,000 పర్ మంత్ పే చేసి మీరు రావచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కంప్లీట్గా ఉచితంగా లభిస్తాయి. సో ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తే మీకు ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వవచ్చు. సరేనా? కీప్ ఇట్ ఇన్ మైండ్. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ రిలీజ్ అయింది. బైలింగ్వల్ క్లాసెస్లో కొత్త బ్యాచ్ 8th మే నుంచి ప్రారంభం అవుతోంది. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి యాక్సెస్ కంటిన్యూ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే 8th మే నుంచి స్టార్ట్ అవుతున్న న్యూ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. యాజ్ పర్ 2023 న్యూ సిలబస్ ప్రకారం ఈ ఆన్లైన్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది. సివిల్స్ ఫ్యాకల్టీ, మన సివిల్స్ ఫ్యాకల్టీయే క్లాసెస్ తీసుకుంటారు. ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. రేపు పొద్దున్న మీరు గ్రూప్ 1 లేదా యూపీఎస్సీకి అప్గ్రేడ్ అవ్వాలి అంటే అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కోర్సు పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫీ వచ్చేసి 15,000 అండ్ 7th మే లోపు జాయిన్ అయితే, దాటిపోతే 20 అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. తక్కువ ఫీజుకి వస్తున్నారు, 2,000కి 3,000కి ఇస్తున్నారని చెప్పి చీప్ క్వాలిటీ టీచింగ్ ఉన్న చోట వెళ్ళకండి. సివిల్స్ ఫ్యాకల్టీ క్లాసెస్తో మీరు పికప్ చేసుకుంటారు. ఎందుకంటే గ్రూప్ 2 కొత్త సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా సివిల్స్ ప్యాటర్న్లో ఉంది. సో మంచి ఫ్యాకల్టీ లేకపోతే దెబ్బతినేస్తారు. కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇవాల్టి ఆర్టికల్ బయింగ్ టైం అనే పేరుతో మనకి వచ్చింది. సో బయింగ్ టైం అంటే అర్థం ఏంటి? ఇంకా ఎడిషనల్ టైం తెచ్చుకోవడం. ఎడిషనల్ టైం తెచ్చుకోవడం అంటే మనకు అప్పగించిన పని టైంకి పూర్తి చేయకుండా ఇఫ్ యు ఆర్ బయింగ్ టైం, దట్ మీన్స్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ టైం, యు ఆర్ గెట్టింగ్ మోర్ టైం అనే మీనింగ్. ఇంకా ఎక్కువ టైం పొందుతున్నారు, అబ్టైన్ అని అర్థం అనమాట. బై అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అబ్టైన్ అనే మీనింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. డిథరింగ్ ఆన్ ది అదానీ గ్రూప్ ప్రోబ్ విల్ డెంట్ సెబీస్ క్రెడిబిలిటీ. డిథర్ అంటే ఒక విషయంలో తొందరగా తేల్చకుండా నాంచడం, టైం వేస్ట్ చేయడం, దాన్ని మనం ఏమంటాం? డిథరింగ్ అని చెప్పేసి అంటాం. బీ ఇండెసిసివ్ అంటారు. అంటే డెసిసివ్గా ఒక డెసిషన్ తీసుకోకుండా షేక్ అవుతూ క్లారిటీతో డిసైడ్ అవ్వకుండా బీయింగ్ అనేబుల్ టు మేక్ ఏ క్లియర్ డెసిషన్, దాన్ని మనం డిథరింగ్ అంటాం. అదానీ గ్రూప్ ప్రోబ్ విషయంలో అదానీ గ్రూప్ గురించి అలిగేషన్స్ వచ్చాయి, మీ అందరికీ తెలిసిందే. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేశారని, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ మెయింటైన్ చేయలేదని, కొన్ని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ చేశారని, స్టాక్ ప్రైస్ మ్యానిపులేట్ చేశారని రకరకాల అలిగేషన్స్ అదానీ గ్రూప్ పైన వచ్చాయి. సో వాటి విషయంలో ప్రోబ్ చేయాలని చెప్పి సెబీ ఓన్ టాస్క్ ఫోర్స్ ఒక టీం పెట్టి చేస్తుంది. ఇంకోవైపు సుప్రీంకోర్టు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి డెడ్ లైన్ పెట్టింది, May 2 సబ్మిట్ చేయాలని. ఇప్పుడు సెబీ ఏముంటుందంటే మాకు ఎక్స్ట్రా టైం కావాలి, టైం సరిపోదు, ఒక 6 months ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంది. ఇలా తేల్చకుండా డిథర్ చేయడం అనేది సెబీ యొక్క విశ్వసనీయతని దెబ్బతీస్తుంది. డెంట్ అంటే డ్యామేజ్, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయతని దెబ్బతీస్తుందని ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. Barely 2 days before the expiry of Supreme Court stipulated deadline to probe allegations raised by Hindenburg Research about misdemeanors and violations of stock market norms by the Adani Group, SEBI has sought at least 6 more months from the court to finalize its findings. అర్థమైందా? సుప్రీంకోర్టు
ఇచ్చిన డెడ్ లైన్ ఎక్స్పైర్ అవ్వడానికి కేవలం 2 days మాత్రమే ఉన్న తరుణంలో ఏం చేసింది మన సెబీ ఏం చేసింది, ఇంకో 6 నెలలు మాకు టైం కావాలని చెప్పేసి మా యొక్క ఫైండింగ్స్ని ఫైనల్ చేయడానికి 6 months టైం కావాలని చెప్పేసి అడిగిందనమాట. సో ఏ విషయంలో, హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ విషయంలో రైజ్ చేసిన కొన్ని ఆరోపణలు అబౌట్ ఇట్స్ వైలేషన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నామ్స్ అనేది వైలేట్ చేసిందని, అలాగే దాంతోపాటు మనకి కొన్ని తప్పుడు పనులు చేసింది అని, మిస్డిమీనర్ అంటే కొన్ని తప్పుడు పనులు అన్నట్టు మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ చేసిందని దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల పైన చేసే ఈ ప్రోబ్ విషయంలో మాకు ఇంకొంచెం టైం కావాలి అని చెప్పడం. మిస్డిమీనర్ అంటే చిన్న రాంగ్ డూయింగ్ అనమాట. ఫాలోయింగ్ ద బ్లడ్ బాత్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ మోస్ట్ అదానీ స్టాక్స్ ఆఫ్టర్ ది పబ్లికేషన్ ఆఫ్ హిండెన్బర్గ్స్ రిపోర్ట్ ఇన్ late January, the court had responded to a pill and set up an expert committee to investigate the causal factors behind investor losses and ascertain regulatory failures. చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో అదానీ గ్రూప్ గురించి హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ ఒక రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ అంటే విపరీతంగా అదానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ పడిపోయాయి, రక్తపాతం జరిగింది అన్నట్టు అనమాట. మొత్తం మనం బాడీలో రక్తం అయితే ఎలాగైతే పోతుందో ఆ రకంగా అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా బ్లీడ్ అయ్యాయి అంటాం. అంటే స్టాక్ ప్రైసెస్ బాగా పడిపోయాయి. వెంటనే సుప్రీంకోర్టులో ఒక అతను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సో దానికి రెస్పాండ్ అవుతూ ఒక ఎక్స్పర్ట్ కమిటీని సుప్రీంకోర్టు సెటప్ చేసింది. దేనికి? టు ఇన్వెస్టిగేట్ ది కాజల్ ఫ్యాక్టర్స్, అంటే ఇన్వెస్టర్స్ ఇంత నష్టపోయారు కదా, దీనికి గల కారణాలు ఏంటి, స్టాక్ ప్రైసెస్ పడిపోయాయి, దానికి గల కారణాలు ఏంటి, ఈ రీసెర్చ్ రిపోర్ట్ విషయం ఏంటి, నిజంగానే తప్పులు చేసిందా లేదా అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టింది. అండ్ అసర్టన్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా, సెబీ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ అయ్యిందా ఐడెంటిఫై చేయడంలో. సెబీ ఈజ్ అ రెగ్యులేటర్, తప్పు ఏమైనా అయితే తను ఐడెంటిఫై చేయాలి, తను ఏమైనా ఫెయిల్ అయ్యిందా అని చెప్పి అసర్టన్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసింది. ద సెబీ చీఫ్ హూ టర్మ్ ద హిండెన్బర్గ్ అదానీ లింక్డ్ ఇష్యూస్ యాజ్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే అర్థం ఏంటి? ఏ మేజర్ ఇష్యూ దట్ నో బడీ లైక్స్ టు డిస్కస్. ఎవరు దాని గురించి డిస్కస్ చేయరు, కానీ అది చాలా పెద్ద సమస్య. సో పీపుల్ అవాయిడ్ డిస్కసింగ్ ఇట్, బట్ ఇట్స్ ఎ వెరీ మేజర్ ఇష్యూ. అట్లాంటి దాన్ని మనం ది ఎలిఫెంట్ ఇన్ ది రూమ్ అని అంటాం. ఇట్స్ ఎన్ ఇడియం. ఈ ఇష్యూని ఏమన్నారు? ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని చెప్పి సెబీ చీఫ్ అన్నారు. వాజ్ టు ఎన్ష్యూర్ ద కమిటీ గెట్స్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ నీడ్స్. సో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే సెబీ చీఫ్ది. సెపరేట్లీ ద కోర్ట్ టాస్క్డ్ ద రెగ్యులేటర్ టు స్పీడీలీ కన్క్లూడ్ ఇట్స్ ఆన్గోయింగ్ ప్రోబ్ ఇన్ టు ద గ్రూప్ ఫర్ వైలేషన్స్ ఆఫ్ ఇట్స్ రెగ్యులేషన్స్. ఇంకోవైపు సెబీ తను కూడా సెపరేట్గా ఒక ప్రోబ్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా తొందరగా కన్క్లూడ్ చేయండి, నిజంగా వైలేషన్స్ చేశారా లేదని చెప్పి మీరు తొందరగా కన్క్లూడ్ చేయండి అని వాళ్ళకు కూడా చెప్పింది. ఇట్ ఆల్సో సాట్ ఎ లుక్ ఇన్ టు వెదర్ ద గ్రూప్ హ్యాడ్ ఫ్లౌటెడ్ ద మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్ ఏమైనా ఆ రూల్స్ని ఫ్లౌట్ చేసిందా లేదా కూడా మీరు నాకు చెప్పాలి అని చెప్పేసి అడిగింది. బేసికల్గా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంత ఉండాలంటే 25% ఉండాలి. కంపెనీ షేర్ హోల్డింగ్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% మినిమం ఉండాలని చెప్పేది సెబీ రూల్. అంటే లిస్ట్ అయినప్పుడు సార్ మీరు కొంతమంది లిస్ట్ అవ్వగానే 5%, 2% షేర్స్ మాత్రమే లిస్ట్ అవుతారు కదా అనుకుంటారు కదా, కరెక్టే అది. కాకపోతే 3 years టైం ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వితిన్ 3 years పబ్లిక్ షేర్ హోల్డింగ్ హ్యాస్ టు బి మినిమం 25%. మినిమం 25. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటే అర్థం ఏంటి? మనం ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీలు మొట్టమొదటిసారి వాటి వాటాని పబ్లిక్కి విక్రయిస్తాయి కదా, ఆ విక్రయించే వాటా అనేది 25% మినిమం ఉండాలని చెప్తున్నారు. అయితే స్టార్టింగే లేకపోయినా వితిన్ 3 years మీరు 25% వాటా పబ్లిక్ చేతిలో ఉండేలాగా చూడాలి. అంటే ఇంకా మీరు ఫర్దర్ అమ్మాలి అని అర్థం అనమాట. ఇది కొత్త రూల్. ఈ రూల్ని అది ఫ్లౌట్ చేసింది అనేది ఒక ఆరోపణ. అలాగే ఫెయిల్ టు డిస్క్లోజ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేసింది, వాటిని డిస్క్లోజ్ చేయలేదని చెప్పి ఇంకొక ఆస్పెక్ట్. రిలేటెడ్ పార్టీ అంటే అర్థం ఏంటి? విత్ ఇన్ ద గ్రూప్ కంపెనీ. ఇది ఒక అదానీ గ్రూప్ కంపెనీ అనుకోండి. సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి. సో దీన్ని మనం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అని చెప్పి అంటాం. అంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీకే వాళ్ళు ఏదో కొనుక్కున్నారు అని అర్థం. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్.
ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ని మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్? కీప్ దెమ్ ఎట్ ఎ లెంత్, ఒక ఆర్మ్ లెంత్, మరీ దగ్గరికి, డోంట్ బికమ్ టూ క్లోజ్ అని అర్థం అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ ఏ కంపెనీ, ఇది నీ యొక్క రిలేటెడ్ కంపెనీ, ఇదేమో అన్రిలేటెడ్ కంపెనీ, దిస్ ఇస్ రిలేటెడ్, దిస్ అన్రిలేటెడ్. రిలేటెడ్ పార్టీతో నువ్వు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అన్రిలేటెడ్ పార్టీతో ఎటువంటి రూల్స్ అయితే ఫాలో అవుతావో, వాళ్ళకైతే ఏ టర్మ్స్ని నువ్వు వర్తింపజేస్తావో, రిలేటెడ్ పార్టీతో చేసినప్పుడు కూడా సేమ్ టర్మ్సే వర్తింపజేయాలి. రెండింటికి డిఫరెన్స్ ఉండకూడదు అని అర్థం. అంటే నీ దగ్గరున్న ఒక వస్తువు నీకు సంబంధం లేని కంపెనీకి 100 రూపాయలకి నువ్వు అమ్మితే, మీ గ్రూప్ కంపెనీకి 50 రూపాయలకో 20 రూపాయలకో అమ్మేస్తానంటే కుదరదు. బయట వాడికి నువ్వు, ఎందుకంటే అల్టిమేట్గా ఇదొక సెపరేట్ కంపెనీ, ఇదొక సెపరేట్ కంపెనీ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కంపెనీకి నువ్వు బెనిఫిట్ చేయాలని ట్రై చేస్తే, ఈ కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు నష్టపోయినట్టు కదా. మీకు అర్థమవుతుందా? ఓవరాల్గా ఇది నీ కంపెనీయే, ఇది ప్రమోటర్ పరంగా, అంటే ఒరిజినల్ ఓనర్ పరంగా అతనికి ఇందులోనూ వాటా ఉంది, ఇందులోనూ వాటా ఉంది. కానీ దేర్ ఆర్ సమ్ ఇన్వెస్టర్స్ దీంట్లో మాత్రమే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దీంట్లో మాత్రమే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక వస్తువుని తక్కువ ధరకి ఈ కంపెనీకి అమ్మేస్తే ఇందులో ఉన్న ఇన్వెస్టర్స్కి బెనిఫిట్, అంటే మనకి తక్కువ రేటుకి వచ్చేసింది కాబట్టి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు నష్టపోయినట్టు కదా. అందుకని అలా చేయకూడదు. రిలేటెడ్ పార్టీతో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అన్రిలేటెడ్తో ఎలా చేస్తారో అలాగే చేయాలి. సేమ్ రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ మెయింటైన్ చేయాలి అని క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అది ఫాలో అవ్వలేదని, అసలు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చాలా చేసి డిస్క్లోజ్ చేయలేదు, స్టాక్ మా సెబీకి డిస్క్లోజ్ చేయలేదనేది అనదర్ కంప్లైంట్. అండ్ మ్యానిపులేటెడ్ స్టాక్ ప్రైసెస్ని మ్యానిపులేట్ చేసింది అని ఇంకొకటి. అంటే తనే వేరే కంపెనీతో వాళ్ళ ఓన్ స్టాక్స్ కొనిపించేసి వాడికి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేసింది అనేది 3వ కంప్లైంట్. సో ఈ 3 అలిగేషన్స్ వచ్చాయి. ద 2-month deadline set for SEBI and the expert committee led by former court judge A.M. Sapre ends on May 2nd. సో ఇది సెబీ సంగతించి మాట్లాడడం. అలాగే ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసిందని చెప్పాను కదా. ఎవరి ఆధ్వర్యంలో? ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి ఏఎం సాప్రే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. సో దానికి ఇచ్చిన 2 months డెడ్లైన్ May 2nd ఎండ్ అవుతుంది. సెబీస్ లాస్ట్ మినిట్ ప్లీ ఫర్ మోర్ టైమ్ షల్ ఆల్సో ఎఫెక్ట్ ద డెలిబరేషన్స్ ఆఫ్ జస్టిస్ సాప్రే ప్యానల్. ఇప్పుడు సెబీ తన ఓన్ ఇన్వెస్టిగేషన్కి నాకు 6 నెలల టైం కావాలని అడిగింది. మరి సెబీ వాళ్ళు అంత టైం కావాలి అని అడుగుతున్నప్పుడు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి కూడా సెబీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే కదా వీళ్ళు ఏమైనా చేయాలి. ఇఫ్ దే హ్యావ్ టు కమ్ టు ఏ కన్క్లూజన్, దే నీడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెబీ నుంచి వస్తుంది. సెబీ వాళ్ళే ఎక్స్ట్రా టైం అడుగుతున్నారు. మరి వీళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదనేది క్వశ్చన్ మార్క్. సో కాబట్టి వీళ్ళ యొక్క డెలిబరేషన్స్, చర్చలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కంప్లీట్గా డీరేల్ అవ్వకపోయినా, డీరేల్ అంటే పట్టాలు తప్పడం, అంటే దారి తప్పేయడం కాకపోయినప్పటికీ కనీసం దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ద రెగ్యులేటర్ హ్యాస్ క్రిస్టలైజ్డ్ ఏ ప్రైమా ఫేసీ వ్యూ ఆన్ సమ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ఎ డజన్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ దట్ పర్టైన్ టు మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్స్, సర్కంవెన్షన్ ఆఫ్ నార్మ్స్ అండ్ పాసిబుల్ ఫ్రాడ్. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని ఫైనలైజ్ చేయడానికి మాకు టైం కావాలని సెబీ అడుగుతుంది, కరెక్టే. కానీ సెబీ యాజ్ అ రెగ్యులేటర్ ఇక్కడ హ్యాస్ క్రిస్టలైజ్డ్ ఏ ప్రైమా ఫేసీ వ్యూ. ప్రైమా ఫేసీ అంటే బేస్డ్ ఆన్ ఫస్ట్ అవైలబుల్ ఎవిడెన్స్. అంటే ఒక క్రైమ్ జరిగిందనుకోండి, క్రైమ్ జరిగినప్పుడు పోలీసు వాడు వచ్చాడు, చూశారు. సో క్రైమ్ సీన్ని చూడగానే నీకు మైండ్లో ఒకటి ఏర్పడుతుంది చూడండి, అది ప్రైమా ఫేసీ వ్యూ. అంటే బేస్డ్ ఆన్ ఫస్ట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్, బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఏదైతే వ్యూ వస్తుందో దాన్ని ప్రైమా ఫేసీ వ్యూ అంటారు. అయితే సెబీకి హ్యాస్ క్రిస్టలైజ్డ్ అంటే ఒక ఎమర్జ్ అనే మీనింగ్, లేదా బికమ్ క్లియర్ అనే మీనింగ్. అంటే ఒక విషయంలో క్లారిటీ ఉంది. అన్ని విషయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ లేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అనేది ఉంది ఆన్ సమ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ఎ డజన్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్. ఒక 12 సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో దట్ పర్టైన్ టు మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్స్ మిస్రిప్రజెంట్ చేశారని చెప్పేసి, అంటే తప్పుడు, అంటే లేని ఇన్కమ్ ఉన్నట్టుగా చూపించడం, ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టుగా చూపించడం, ఎట్లాంటిది అనమాట. అండ్ సర్కంవెన్షన్ ఆఫ్ నార్మ్స్ అంటే తెలుసు కదా, రూల్స్. సర్కంవెన్షన్ అంటే దాన్ని తప్పించడం, అంటే రూల్స్ని వైలేట్ చేయడం. అండ్ పాసిబుల్ ఫ్రాడ్ కూడా జరిగింది అన్నట్టు కొన్ని విషయాల్లో సెబీకి క్లారిటీ ఉంది. However, it has cited the complexity of the transactions to argue that a detailed assessment would normally take 15 months and it is trying to do it in 6 months.
సో సెబీ ఏమంటుందంటే మాకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ అవి చాలా కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి కొంచెం ఈ కాంప్లెక్సిటీని ఛేదించాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసెస్మెంట్ చేయాలి అంటే మామూలుగా 15 నెలలు పడుతుంది, మేము 6 నెలల్లోనే చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పి సెబీ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తుంది. ఈవెన్ ఇఫ్ వన్ లీవ్స్ అసైడ్ ద మెరిట్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ కార్డ్ ప్లేడ్ బై ఏ ప్రొఫెషనలీ లెడ్ independent regulator with a primary mandate to protect investor interests, the timeline suggested are disingenuous. సరే పోనీ ఈ సెబీ ఏమంటుందంటే కాంప్లెక్సిటీ కార్డ్ని ప్లే చేస్తుంది, అంటే చాలా కాంప్లెక్స్ ఇష్యూస్, అంత ఈజీ కాదు, వీటిని అసెస్ చేయడానికి టైం పడుతుంది అనే ఆస్పెక్ట్ మనం పక్కన పెట్టినా వాళ్ళు అడుగుతున్న టైం ఏదైతే ఉందో దట్ లుక్స్ డిస్ఇంజెన్యూస్ అంటే ఇన్సిన్సియర్, నాట్ క్యాండిడ్. అది సిన్సియర్గా అడుగుతున్నట్టు లేదు. అంటే టైం జరిగే కొద్దీ గడిచే కొద్దీ ఏమవుతుందంటే అది ప్రజల మనసులోంచి వెళ్ళిపోతుంది ఇష్యూ. జాప్యం చేయడం ద్వారా కొత్త ఇష్యూస్ వచ్చేస్తే పాత ఇష్యూలు మర్చిపోతారు. అది మనోఫలకాల నుంచి చెరిగిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ప్రాబబ్లీ దానికోసమే ఇట్లా చేస్తారనే మనకి ఈ ఆరోపణ కూడా వస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ వాటి ప్రైమరీ మ్యాండేట్ ఏంటి? టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడమే ప్రైమరీ మ్యాండేట్, ప్రధాన బాధ్యతగా ఉన్న మన ఇండిపెండెంట్ రెగ్యులేటర్ సెబీ ఏమో ఇలా ఎక్కువ టైం అడగడం అనేది సిన్సియర్గా ఉన్నట్టు అనిపించట్లేదు, ఇన్సిన్సియర్గా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ తెలుస్తోంది. ఇఫ్ సెబీ డస్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ది కోర్ట్ బై దిస్ నవంబర్ కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇట్ వుడ్ మార్క్ 10 months సిన్స్ ది హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి 10 నెలలు గడిచినట్టు, అండ్ ఆల్మోస్ట్ 2 years సిన్స్ ఇట్ ఇనీషియలీ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ కంప్లైంట్స్ అగైన్స్ ది గ్రూప్. తనకి ఆ గ్రూప్ విషయంలో కంప్లైంట్స్ రావడం మొదలై 2 years అయిపోయినట్టు, ఈ రిపోర్ట్ బయటకు వచ్చి 10 నెలలు అయిపోయినట్టు నవంబర్కి వరకు వెళ్తే. వేర్ రాంగ్ డూయింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇట్ నీడ్ నాట్ టేక్ 6 months టు కన్ఫర్మ్ దెమ్. ఎక్కడైతే తప్పు జరిగిందని పక్కాగా సెబీకి తెలుసో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి 6 నెలలు సెబీకి అవసరం లేదు. ఇంటరిమ్ ఫైండింగ్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ విత్ ఎనీ క్యావియాట్స్ డీమ్డ్ ఫిట్. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దిస్ ఈజ్ మై ఇంటరిమ్ రిపోర్ట్ అని చెప్పి సెబీ సబ్మిట్ చేయొచ్చు. ఏ విషయంలో నేను క్లారిటీ లేదనుకోండి, యూ కెన్ పుట్ ఎ క్యావియాట్ అంటే విత్ ఎ కండిషన్ అన్నట్టు, అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకండి, ఒక కండిషన్ అన్నట్టుగా మనం పెట్టవచ్చు. మీకు అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్లో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది తప్పు లేదా ఇది ఒప్పు అని మేము చెబుతున్నాము. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్, అంటే ఇట్స్ అడిషనల్ ప్రావిజో, అడిషనల్ వార్నింగ్ దట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ అని చెప్పడం అనమాట. దాన్ని క్యావియేట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సర్టెన్ క్యావియేట్ అని చెప్పేసి అంటాం. Just as interim orders can be passed on established violations rather than condoning them in the name of uncovering the big picture. Full picture మొత్తం అంతా రివీల్ చేయడానికి మాకు టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా టైం తీసుకొని ఈ లోపు వాళ్ళని క్షమించేసి, కండోన్ అంటే తప్పుని ఓవర్లుక్ చేయడం, వదిలేయడం, తప్పుని పనిష్ చేయకుండా విడిచిపెట్టడానికి మనం కండోన్ అంటాం. ఓకేనా? ఇదంతా చేయకుండా ప్రజెంట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట పెట్టి వాళ్ళు ఈ తప్పు చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్కి టైం పడుతుందని ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అనేది ఇక్కడ పాయింట్. ఫర్ అన్ ఇష్యూ దట్ హెస్ అండర్మైన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క విశ్వసనీయతనే దెబ్బతీసిన ఇష్యూ ఇది. అండ్ ఇట్స్ గవర్నెన్స్ స్టాండర్డ్స్, మన యొక్క గవర్నెన్స్ స్టాండర్డ్స్ గురించి ప్రపంచ దేశాలకు క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఇష్యూ ఇది. ఎట్ ఎ స్కేల్ అన్మ్యాచ్డ్ బై ద సత్యం ఫియాస్కో అండ్ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఇంప్లోడ్ అయింది 2 years బ్యాక్. అంతకుముందు సత్యం 2009లో సత్యం కంప్యూటర్స్ కూలిపోయింది. వాటికంటే పెద్ద స్కేల్లో ఇండియా యొక్క పేరు పోయింది ఈ పర్టికులర్ అదానీ గ్రూప్ ఇష్యూలో. ఇట్లాంటి దాంట్లో సెబీస్ పిటిషన్ డస్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. సెబీ ఏమో ఇంకా టైం కావాలని అడగడం అనేది మనకి ఇన్వెస్టర్స్కి నమ్మకాన్ని కలిగించేలా లేదు, కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసేలా లేదు. అండ్ దట్ ఈస్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్వెస్టర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అని ద హిందూ కన్క్లూడ్ చేస్తోంది. సో ఎకానమీ క్లాసెస్ నావి జాయిన్ అవ్వాలంటే యూ హ్యావ్ ఆల్ దీస్ ఆప్షన్స్. లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్ ఉంది, అండ్ ఏది నచ్చితే అది మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ 3000 పే చేసి. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా సరే మీరు అన్ని కోర్సులకి అది హెల్ప్ అవుతుంది. జస్ట్ బై పేయింగ్ 3000 యూ విల్ గెట్ యాక్సెస్ టు దిస్. టేక్ కేర్, బాయ్.